పదవీ విరమణ పొందిన అర్చకులకు ₹1,00,000 పదవీ విరమణ నగదును 8 లక్షలకు పెంచడం ఎంతో గొప్ప విషయమని తెలంగాణ అర్చక సమాఖ్య జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ అన్నారు. వరంగల్ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీమతి బండా సురేఖ గారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర చరిత్ర లోపల 1996లో సుప్రీంకోర్టుగా వంశపారంపర్య అర్చకులందరూ కూడా సుప్రీంకోర్టు వెళ్ళడం, దాని ద్వారా తెలంగాణ అర్చక సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఆధ్వర్యం లోపల సుప్రీంకోర్టులో 1987లో సుప్రీంకోర్టు వెళ్తే 96లో ఒక తీర్పునిస్తూ వంశపారంపర్య అర్చకుల హక్కులకు భంగం కలుగుతున్నదని చెప్పేసి ఆ రోజు వెళ్ళడం జరిగింది. సరే, ఆ రోజు సుప్రీంకోర్టు 96లో ఒక తీర్పునిస్తూ రాష్ట్ర వ్యాప్తకులకు బెనిఫిట్ అంటే రిటైర్మెంట్ అయితే గతంలో ₹1,00,000 మాత్రమే, 1,00,000 2 లక్షలు మాత్రమే ఉండేది. ఇప్పుడు తెలంగాణ నూతన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చొరవ చూపి, అదేవిధంగా కొండా సురేఖ గారు ప్రత్యేకంగా ఈ విషయంలో అర్చకులకు సానుభూతి పరంగా వారు నెలకు ఈ రిటైర్మెంట్ అయినటువంటి అర్చకులకు ₹8 లక్షల చేయడం జరిగింది. దానికి మేము అందరం కూడా హర్షం ప్రకటిస్తూ ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 దేవాలయాల్లో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వర్తించి అన్ని ఆలయాల్లో ఆగమానుసారంగా అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చన, అదేవిధంగా సీతారామచంద్ర స్వామి దేవస్థానాల లోపల తులసి అర్చనలు, అందులో మంగళవారం ఈరోజు ఆంజనేయ స్వామికి ప్రత్యేక చందన పూజలు, అదేవిధంగా ఆకు పూజలు కూడా నిర్వర్తించడం, శివాలయాల్లో రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ ధూపదీప నైవేద్య అర్చకులకు కూడా ఈరోజు వారికి ₹5 లక్షల